కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16 నుంచి 28 వరకు మరోసారి సర్వే నిర్వహించనుంది తెలంగాణ సర్కారు. రాష్ట్రంలో కులగణన సర్వేలో 3.1% మంది పాల్గొనలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగానే లెక్కలివ్వడానికి ముందుకు రాలేదంటోంది ప్రభుత్వం. ప్రతిపక్ష నాయకులు సహకరించకపోవడం కూడా దీనికి కొంతవరకు కారణమంటోంది. రాష్ట్రంలో కులగణన విజయవంతమైతే దేశమంతటా చేయాల్సి వస్తుందనుకునేవారు రీసర్వే కోసం డిమాండ్ చేస్తున్నారని తెలంగాణ సర్కార్ అంటోంది. అయితే సర్వేలో వివరాలు ఇవ్వలేకపోయిన వారి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు ఈ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారుల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించింది. అదే సమయంలో ఆన్లైన్లో కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అయితే కులగణన సర్వేకు మళ్లీ అవకాశం ఇవ్వడంతో స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. కులగణనతో బీసీల లెక్కలు తప్పుగా చూపించారని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన సర్వేతో పోల్చుకుంటే వెనుకబడిన తరగతుల జనాభా రాష్ట్రంలో 10% తగ్గడమేంటని ప్రతిపక్షాలు, బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ అంశంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కులగణన సర్వేలో 96% కుటుంబాలు పాల్గొన్నాయని, మిగిలిన వారు ఈసారి కులగణన సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ సర్కారు కోరుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగణనపై సమీక్ష జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో బీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో చిత్తశుద్ధితో ఉన్నామని తెలంగాణ ప్రభుత్వం చెప్తోంది. రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలను భగ్నం చేస్తామంటోంది. శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామని స్పష్టం చేస్తోంది. పార్లమెంటులో బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని పార్టీల వారు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాలు కలిసి రావాలని డిప్యూటీ సీఎం భట్టి కోరారు.